ఆరవది బెల్ట్ షాప్స్. ఇది దారుణం సార్ ఇదైతే. 2 లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయిగా. జగన్మోహన్ రెడ్డి టైంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, లిక్కర్ స్కామ్ జరిగింది, 3,500 కోట్లు గందరగోళం అని అంతసేడు చేసావు, చివరికి ఏమీ లేదు, తుస్సుమని తేలిపోయింది కదా. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది? గల్లీ గల్లీకి బెల్ట్ షాప్ ఉంది సార్, కొట్టు కొట్టుకి. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా, తెలంగాణ వాళ్ళకను వీళ్ళకను ప్రపంచవ్యాప్తంగా. హైదరాబాద్లో కింగ్ ఫిషర్ బీరు 650 ml 190 రూపాయలు అయ్యా. ఇదే నీకు ఆంధ్రప్రదేశ్లో 270 రూపాయలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులు తీసుకుంటున్నాడు జనాల దగ్గర? పాయింట్ నెంబర్ 1. 99 రూపాయలుగా నేను చీపు లెక్కర్ ఇస్తానని చెప్పావుగా, అది అసలు ఆ చీపు లెక్కర్ అనేది ఏడ దొరకడం లేదు నీకు అసలు ఆంధ్రప్రదేశ్లో. మధ్య ప్రాణుల ప్రియులు కడుపు కొట్టావు జగన్ అన్నాడు కదా సార్. మరి ఇప్పుడు మాట్లాడరా? ఇది కూడా ఒక కారణమే. అంటే ఏంది, జనాలకు మందు దాపిచ్చు, ఆరోగ్యాలు నాశనం చెయ్యి, వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తారు, వాళ్ళు బాగుపడతారు, ప్రభుత్వ హాస్పిటల్స్ ను మూసేయి. ఇది ఇంకో పాయింటేగా, ఇంకో పాయింటేగా. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసావు నువ్వు, కేవలము నీ డబ్బుల కోసమో, మీ వాళ్ళకి బెల్ట్ షాపుల ద్వారా ఆదాయం రావడం కోసం చేసిన పనేగా. అదే కదా, అంతే కదా. మళ్ళీ ఇందులో కల్తీ లిక్కర్ కూడా యాడ్ చేశారుగా, మరి చచ్చిపోయింది. మళ్ళీ కల్తీ లిక్కర్ కూడా యాడ్ చేశారుగా, 5,600 కోట్లు. అది కూడా మరి ఇది కూడా ఒక కారణమేగా.